హాయ్ అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. వెజిటేరియన్స్కి ఏదైనా యమ్మీగా దమ్ బిర్యానీ తినాలి అని అనిపించినా, గెస్ట్లు వచ్చేటప్పుడు ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలనిపించినా ఈ పన్నీర్ క్యాజు దమ్ బిర్యానీని ట్రై చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హోటల్ స్టైల్లో రావాలంటే చక్కగా వీడియోని లాస్ట్ వరకు చూడాలి. ఏదైనా వంట చేస్తుంటే నాకు సాంగ్స్ వింటూ చేయాలి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి అలా ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అయితే నేను ఓల్డ్వి హిందీ సాంగ్స్ అయినా తెలుగు సాంగ్స్ అయినా టీవీలో పెట్టుకొని వింటూ పనిచేస్తూ ఉంటాను. అలాంటప్పుడు నాకు టైమే తెలియదు అనమాట. అయితే పన్నీర్ దమ్ బిర్యానీకి నేను 150 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నానండి. ఇక్కడ వెయిట్ చేసి మనకి పన్నీర్ ఇస్తారు, బ్రాండెడ్ ఉండవు, అంటే ఓన్గా తయారు చేసుకొని పన్నీర్ని ఇస్తారనమాట. నేను ఎప్పుడైతే ఇలానే తీసుకుంటూ ఉంటాను. క్యూబ్స్లో కట్ చేసుకొని ఈ పన్నీర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలి. పన్నీర్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడంతా పసుపు, తగినంత కారం యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ పైన బిర్యానీ చేసే పాట్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పన్నీర్ని వేసి 2 or 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ వేరే ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ కోసం స్పైసెస్ని ప్లేట్లోకి తీసుకోవాలి. 2 ఇలాచీలు, 1 స్టార్ యానిస్, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ వరకు సాయి జీరా, 2 లవంగ మొగ్గలు, ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నెను పెట్టి వాటర్ యాడ్ చేసి వాటర్ కూడా బాయిల్ అయినంత వరకు మరిగించుకోవాలండి. చక్కగా స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో వాటర్ని మరగనివ్వాలి. ఈ వాటర్ మరుగుచ్చే లోపల 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బిర్యానీ కోసమని. అలానే 1 టమాటో కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ చాపింగ్ బోర్డు నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. చాలా సులువుగా ఉందన్నమాట దీనిపైన కట్ చేయడానికి. ఇది మనకి 2 విధాలుగా యూజ్ అవుతుందన్నమాట. ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. అలానే 4 పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకోవాలి. కొద్దిగా జీడిపప్పులు కూడా తీసుకున్నానండి. ఒక చిన్న క్లిప్ మిస్ అయిందనమాట. స్టవ్ పైన వాటర్ పెట్టాను కదా, అది మరిగొచ్చాక స్పైసెస్ అన్నీ తీసుకున్నాను కదా ఒక ప్లేట్లోని, అవన్నీ కూడా వాటర్లో యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి, రైస్కి పట్టాలి కాబట్టి. అందులోనే మనం కడిగి పెట్టుకున్న 1.5 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని వేసేసి హై ఫ్లేమ్లో వాటిని ఉడకబెట్టుకోవాలి. చక్కగా అది రెండో స్టవ్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పన్నీర్ వేయించుకున్న బాండీని స్టవ్ పైన పెట్టి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. అవి వేగాక టమాటాలు కూడా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి టమాటాలు మగ్గినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం వేసి 2 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోవాలండి. మసాలాలు, పెరుగు అన్నీ కూడా మంటకి చిన్నగా చేసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే పెరుగు అనేది ఇరిగిపోతుంది అనమాట. అందుకే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న కాజును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక చక్కగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ చక్కగా బయటికి రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ లోపుగా రైస్ కూడా చక్కగా ఉడుకుతుందండి. అయితే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. చివరిలో గుర్తొచ్చిందనమాట. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పన్నీర్ మసాలాలో ముందుగా ఉడికించి స్ట్రైన్ చేసుకున్న బాస్మతి రైస్ని మసాలాతో పాటు వేసుకోవాలి. నా దగ్గర ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఉన్నాయండి, అవి కాస్త వేసి కొద్దిగా బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ వరకు ఘీ, కొద్దిగా కొత్తిమీర, అలానే రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా అదంతా కూడా పారబోసేకున్న ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఓల్డ్ ప్యాన్ ఏదైనా ఉంటే స్టవ్ పైన పెట్టి దానిపైన బిర్యానీ పాట్ పెట్టుకోవాలండి. లిడ్కి కానీ హోల్ ఉంటే లవంగ మొగ్గతో కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే రైస్ చక్కగా కుక్ అయిపోతుంది. 5 మినిట్స్ ఆగాక మూత తీసి చేసుకుంటే క్యాజు పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. హోటల్ స్టైల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు కుదిరిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా రైస్ అంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. నేను హాట్ బాక్స్లో ఎందుకు తీస్తున్నానంటే మా అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి కోసం అని హాట్ బాక్స్లో తీస్తున్నాను అనమాట. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్